హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ అట్ ఆస్ట్రేలియా. ఈరోజు మా అత్తగారు ఏమంటారు సొరకాయ బూరెలు చేస్తున్నారండి. మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు ఇవి, అందుకని ఈరోజు మా అత్తమ్మ చేత మేము సొరకాయ బూరెలు చేయించుకుంటున్నాము. మా అత్తమ్మ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వినండి. సొరకాయను తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పల్లీలు, ఉప్పు, పిండి, బియ్యం పిండి, అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మొదలు ఇది తురిమి పెట్టుకోవాలి. సొరకాయ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు గ్రైండ్ చేసుకొని ఉప్పు వేసి కొంచెం బియ్యం. అత్తమ్మ పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉప్పు, పల్లీలు కలిసి గ్రైండ్ చేశారు. అందులోనే కొంచెం బియ్యం పిండి వేసి కలిపి గ్రైండ్ చేశారు మెత్తగా అవడం కోసం అని. అట్లా చేసి ఇది చేశారు. ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసుకోవటం, ఇవన్నీ పిండిలో వేసి కలిపి పెట్టుకొని ఇవన్నీ గ్రైండ్. పచ్చిమిరపకాయ, ఎల్లిపాయలు, పల్లీలు కొంచెం అదే అండి ఇలాగ చెప్పాను చూడండి. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, పల్లీలు, ఉప్పు దంచిన దాంట్లో కొంచెం పిండి కూడా వేసి గ్రైండ్ చేశారు. తాడి అంటే ఎనఫ్ గ్రైండ్ అవ్వడం కోసం. దాంట్లో జీలకర్ర నలిచేశారు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తాం. గట్టి చెప్పండి అత్తమ్మ, వినిపించదు. ఉల్లిగడ్డలు, కరివేపాకు, నువ్వులు, కొత్తిమీర. ఓకే. ఇవన్నీ బియ్యం పిండి వేస్తున్నారు అత్తమ్మ. అన్నీ ఇందులో కలిపి ఏం చేస్తున్నారు అని ఇప్పుడు అన్నీ బియ్య పిండి అన్నీ వేసి కలిపి పెట్టినాం. సొరకాయ తురిమింది మాత్రం కొంచెం కొంచెం ఇది వేసి, ఈ వాటర్ ఇదే సరిపోతుంది, వాటర్ పోయొద్దు. ఇట్లా వీటితోటే కలిపి, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు కదా? అవసరం లేదు. ఇట్లా కొంచెం కొంచెం పిండి ఎక్కువసేపు నానితే లూజ్ అవుతుంది పిండి. అందుకని ఇట్లా కొంచెం కొంచెం పిండి అంతా సరి చేసి పెట్టుకొని కొద్దిగా తురిమేసి ఇట్లా కలిపి చేసుకోవాలి. అత్తమ్మ ఇవి రెండు ఈ అంతా కలిపినది ఈ సొరకాయ తురుమేసి ముద్ద కలిపినారు. ఒకటేసారి మొత్తం కలిపితే పిండి లూజ్ అయిపోతుంది అని చెప్పి కొంచెమే కలిపినారు. ఇట్లా ఎప్పటికప్పుడు అట్లా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కవర్కి కొంచెం నూనె రాసుకొని ఇట్లా అప్పల్లాగా చేసుకోవాలి. ఇవి కొంచెం మందంగానే ఉండాలి కదా అత్తమ్మ? అవును. కట్టెగారలు అయితే పలచగా చేస్తాం కదా, ఇవి అయితే మందంగా చేయాలి. ఒకసారి మంచిగా పొంగుతాయి కూడా, వేడి వేడి బాగుంటాయి. ఓకే. నూనె వేడైపోయింది. సో అందులో అత్తమ్మ ఒకటి వేసినారు. అత్తమ్మ, మీకు ఇండియా కూరగాయలకి ఈ కూరగాయలకి ఏమైనా తేడా అనిపిస్తుందా? చాలా తేడా ఉంది. గట్టిగా మాట్లాడరు అత్తమ్మ. చాలా తేడా ఉంది. అవునా? టేస్ట్ అయితే లేదు, బాగలేదేంది ఇక్కడ అసలు టేస్ట్లు. కూరగాయలు అట్లే ఉంది, నాన్ వెజ్ అట్లే ఉన్నాయి, పాలు అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఏ కూరగాయలు నచ్చినాయి అత్తమ్మ మేడం మీకు? పాలకూర మంచిగానే ఉంది, బచ్చల కూర మంచిగానే ఉంది. బచ్చల కూర అంటే కొనలేంగా, ఇంట్లోదేగా, బయట కొన్నది ఏం తెలియదులేగా. అది మంచిగానే ఉన్నాయి.
క్యారెట్ మంచిగా ఉంది, టమాటా సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి. ప్రైస్ మాత్రం మంచిగా రైస్ మంచిది. మన దగ్గర మైక్ లేదు అత్తమ్మ, గట్టిగా మాట్లాడాలి ఆడియన్స్ కింపి. రైస్ అయితే మంచిగా లేవు. చికెన్ మటన్ మన ఇండియానే మంచిగా ఉంటాయి, ఇక్కడ మంచిగా మిస్ అవుతురా చికెన్ మటన్ మరి. పాలు మా నాన్ వెజ్ మిస్ అవుతురా అత్తమ్మ. ఏం కావట్లేదు కానీ టేస్ట్లో తేడా ఉంది. పాలు కూడా అట్లనే ఉంది. పెరుగు అయితే ఓకే. క్యారెట్ మన దగ్గర ఉన్నట్టుగానే ఉంది, టమాటా అట్లే ఉంది. బోర్ వస్తుందా అత్తమ్మ ఇక్కడ? ఏం లేదు, మంచిగా ఉంది. మా అత్తమ్మకి అసలే బోర్ కొట్టదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి బిజీగా ఉండడం కోసం ఏదో ఒక వర్క్ చేసే చీరలు బ్లౌజులు ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటారు. ఖాళీగా ఉన్నారు అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. మా అత్తమ్మ చాలా బాగా స్టిచ్ చేస్తారు. మీకు ఒక రోజు చూపిస్తాను చీర. చాలా బ్యూటిఫుల్ శారీ ఉంది ఒకటి, బ్లౌజ్ కూడా ఉంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, శారీ మాత్రం నియర్లీ 80% అయిపోయింది. ఇక మొత్తం ఫినిష్ అయిపోయాక చూపిస్తాను. నాకు టైం అయితే మంచిగానే టైం పాస్ అవుతుంది. టైం పాస్ అవుతుందా? మనవరాలు బిజీగా ఉంచుతుందా అత్తమ్మ? మంచిగా మనవరాలు మంచిగా ముద్దు చెప్పుతుంది, మంచిగా ఆడుతుంది, ఏం గొడవ చేయదు, మంచిగా ఆడుకుంటుంది. చాలా మాకు టైం పాస్ మంచిగా అవుతుంది. మనవరాలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేపిస్తుంటుంది. రేస్ ఆట ఆడుతూ ఉంటుంది, దాచుకుంటా దొరికించుకుంటూ ఉంటుంది, మంచిగా టైం పాస్. మనవరాలతో మాత్రం మంచిగా టైం పాస్, ఏం గొడవ చేయదు. ఇక్కడి నుంచి నానమ్మ బూరెలు చేస్తుర్రు, ఇక్కడి నుంచి మనవరాలు మేస్తుంది. బాగున్నాయా నాన్న? ఎట్లున్నాయి? టేస్ట్ మంచిగా ఉన్నాయా? సూపరా?